సో మోస్ట్ కామన్ గా ఎక్కువ మందిలో ఈ రోజుల్లో చూసేది విరోచనంలో రక్తం పడడం. వాటికి ఎక్కువ మంది ప్రతిదీ హెమరాయిడ్స్, పైల్స్ అనుకుంటా ఉంటారు. వాటికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్క కారణాలు ఉంటాయి. మోస్ట్ కామన్ గా బ్లీడింగ్ అనేది యానల్ ఫిషర్స్ వల్ల అవ్వచ్చు, పైల్స్ వల్ల అవ్వచ్చు. కానీ ఏ కండిషన్ లో మనం డాక్టర్ దగ్గరికి వెంటనే వెళ్ళాలి అనేది తప్పకుండా తెలుసుకోవాలి. సో ఈ విరోచనం మార్గం నుండి రక్తం పడేది ఒకవేళ బ్రైట్ రెడ్ కలర్ లో ఎక్కువగా గడ్డలుగా పడడం, ఒకసారిగా సడన్ గా పెయిన్ లేకుండా వెళ్ళిపోవడం, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళలో ఆల్రెడీ వాళ్ళు ఏమైనా రక్తం పలచబడే టాబ్లెట్లు వాడడం, ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఇమీడియట్ గా హాస్పిటల్కి రావాలి. వీటిలో మోస్ట్ కామన్లీ అప్పర్ జే బ్లీడింగ్ ఆర్ లోయర్ జే బ్లీడింగ్ అంటూ ఉంటారు. అంటే పేగులో ఉన్న ఒక ఏరియా నుంచి బ్లీడ్ అవుతున్నప్పుడు టొరెన్షియల్ బ్లీడ్ అయ్యి పేషెంట్ షాక్ లోకి వెళ్ళి ప్రమాదం ఉంటుంది. ఈవెన్ లైఫ్ రిస్క్ కూడా ఉంటుంది. సో పెద్దవాళ్ళలో కానీ ఎక్కువ శాతం బ్లీడ్ అవుతుంది, ఇలా సడన్ గా స్టార్ట్ అయింది, ఎమర్జెన్సీ నైట్ టైం అనుకున్న వాళ్ళు తప్పకుండా ఇమీడియట్ గా హాస్పిటల్కి రావాలి. అలాగే యంగ్ పేషెంట్స్లో ఏదైతే బ్లీడింగ్ అవుతుందో వాళ్ళకి కామన్ గా యానల్ ఫిషర్స్ రావచ్చు. కంటిన్యూస్ గా ఎక్కువ రోజులు కానీ అలా బ్లీడ్ అవుతుంది, మోషన్కి వెళ్తున్నాం అంటే వాళ్ళు తప్పకుండా వచ్చి పరీక్ష చేయించుకొని హెమరాయిడ్సా కాదా లేదో తెలుసుకోవాలి. సో కామన్ గా ఈ బ్లీడింగ్ పర్ రెక్టమ్ అంటా ఉంటాం. విరోచనంలో బ్లీడింగ్ అవడం అనేది ఆ కండిషన్ ని ముందుగానే గుర్తిస్తే బ్లడ్ లాస్ అవ్వకుండా, ఎనీమియా రాకుండా వాళ్ళని మనం జాగ్రత్తగా ట్రీట్ చేయొచ్చు.